గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. A1 Skies గా ఎలా మారిపోయింది అన్వేష్ కాస్త? అది బాగా నలిగి అది అలా బయటకు వచ్చిందనమాట ఆ నేమ్. నలిగి అంటే ఎలా? అంటే నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కొన్ని అవి చూసి సో ఈ నేమ్తో కాదు కొత్త నేమ్తో రావాలి బయటికి అని చెప్పి ఆ నేమ్ క్రియేట్ చేసుకున్నాను నేనే. ఓకే, మిమ్మల్ని మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం పేరు అనేది మార్చుకున్నారా? ఒక వెస్టర్న్ నేమ్తో కంప్లీట్ ఒక పాప్ ప్రాబ్లమ్స్ చేయాలని చెప్పి ఆ నేమ్తోనే వెళ్దామని చెప్పి నేమ్ క్రియేట్ చేసుకున్నా, A1 Skies అని. A1 Skies యూనిక్ నేమ్. ఓకే, నాకు పేరు మార్చుకున్న తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. రియలీ? సో ఏం చేస్తున్నారు ప్రజెంట్ అయితే నేను నెక్స్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ రెడీ చేశాను, సాంగ్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఒక టీమ్ని గ్యాదర్ చేసి మ్యూజిక్ టీమ్ని అంటే లైవ్ బ్యాండ్ షోస్ చేయాలి, లైవ్ కాన్సర్ట్స్ చేయాలని చెప్పి టీమ్ని గ్యాదర్ చేస్తున్నాను ప్రజెంట్. సో అలాగే స్టూడియోస్, A1 Studios అని చెప్పి మళ్ళీ ఆల్రెడీ 2010లోనే స్టార్ట్ చేశాను. అన్వేష్ డ్యాన్స్ అకాడమీ అని స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో 2010లో. ఓకే, తర్వాత ఒక 15 years ఇలాగే రన్ చేశా, అంతా సింగిల్ హ్యాండ్ గణేష్, సింగిల్ హ్యాండ్ అన్వేష్, వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. అగైన్ మళ్ళీ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో షిఫ్ట్ చేసి వసంత నగర్ JNTU దగ్గర A1 Studios అని చెప్పి టోటల్ అన్ని కేటగిరీస్ ఉండేలాగా అక్కడ స్టార్ట్ చేశా మళ్ళీ A1 Studios అని చెప్పి డాన్స్ అండ్ ఫిట్నెస్. మీరు పేరు మార్చుకున్న తర్వాతేనా ఈ డి సెలబ్రిటీ స్పెషల్ 2లో పార్టిసిపేట్ చేసింది? అవునా? అందుకేనా మీరు అది మార్చిన తర్వాత సూపర్గా ఉంది భయ్యా అని చెప్పేసి అంటుంటే అక్కడి నుంచి లైఫ్ ఇస్ సమ్వాట్ చేంజ్ అనుకోవచ్చా? అంటే డీ చేయక ముందే ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను ఆల్రెడీ. నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత వెబ్ సిరీస్ చేశాను, అండ్ నేను మ్యూజిక్ ఆల్బమ్ చేశాను. నేనే మ్యూజిక్ చేసి 15 songs కంపోజ్ చేసి ఆడియోస్ అన్ని రిలీజ్ చేశా. A1 Skies అని టైప్ చేస్తే మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది గూగుల్లో. జనరల్గా నా ఓల్డ్ నేమ్, నా పాత నేమ్ ఏదైతే ఉందో అన్వేషణ ఉందో, అన్వేషణ టైప్ చేస్తే రకరకాల మంది వస్తారు అన్వేష్ అంటే. అదే A1 Skies అని టైప్ చేస్తే మీరు ఒక్కరు మాత్రం వరల్డ్లో నేను ఒక్కనే ఉంటా. ఓకే, నా డీటెయిల్స్ వస్తాయి క్లియర్గా. అంటే D2లో పార్టిసిపేట్ చేశారు, అది కూడా 2009 or 10 ఐ థింక్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మరొకసారి డీతోనే రావడం కానీ సో ఎలా అనిపిస్తుంది ఏంటి? 2009 D2 సిరీస్లో అప్పుడు స్టార్ట్ అయింది కెరియర్, డాన్సర్గా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అప్పుడు చేసే టైంలోనే అప్పుడు గణేష్ మాస్టర్ అప్పుడు అందులో చేసిన కొరియోగ్రాఫర్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్ అనమాట. ఓకే, గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ వీళ్ళందరూ అప్పట్లో అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ చేస్తున్నారు కదా, అప్పట్లో వాళ్ళ మాస్టర్స్ కూడా ఇప్పుడు జడ్జెస్ అయిపోయారు ఇప్పుడు. సో అప్పుడు చేసినప్పుడు ఆయన ఆ టైంలోనే గణేష్ మాస్టర్ ఆయన చేసే మూవీలో ఒక సాంగ్లో లీడ్ డాన్సర్గా నన్ను పెట్టి చేశారు, ఒక సాంగ్లో, ఒక మూవీలో. సో అలా దాని త్రూ అలా యాక్టింగ్ వైజ్ కూడా వచ్చినాయి అన్నమాట ఛాన్సెస్. అంటే మళ్ళీ ఇయర్ చూసాము సెలబ్రిటీ 2లో కూడా చేస్తూ ఉన్నారు డీలో. సో ఎలా అనిపిస్తుంది అది? ఇట్స్ సెకండ్ ఇన్నింగ్సా? డెఫినెట్లీ నేను అదే అనుకున్నా యాక్చువల్గా. అప్పుడు స్టార్ట్ చేసింది D2, అది కూడా D2, ఇది కూడా డి సెలబ్రిటీ స్పెషల్ 2, ఇది కూడా 2. ఓకే, కరెక్ట్గా ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 2009 to ఒక 15 years వేసుకోవచ్చు. 15 years. కానీ నాకు పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కనిపించలేదు నాకు యాక్చువల్గా. అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయినట్టు నాకు అనిపించలేదు యాక్చువల్గా. ఎందుకంటే మనం అలాగే మెయింటైన్ చేశాను అప్పటి నుంచి, లుక్స్ కానీ ఫిజిక్ కానీ అలాగే మెయింటైన్ చేశా. సో చేసిన వాళ్ళు కూడా అదే షాక్ అవుతున్నారు, అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు అలాగే చేస్తున్నారు అని చెప్పి. కాదు, అందులో చేసిన మీరు సాంగ్స్ కానీ ఎక్కువగా బాడీ చూపిస్తూ షర్ట్ లేకుండా ఇలా బోల్డ్ అని చేశారు, కానీ ఇక్కడేదో మీరు జాకెట్ వేసుకొని వచ్చి ఇలా కొంచెం ఏదో తేడా అనిపిస్తుంది. ఫార్మాలిటీ కోసం, ఆ ఫార్మాలిటీ కోసం. అట్లయితే మాకోసం ఆ జాకెట్ తీసేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారంటారా? యా, ఏంటంటే మీ బాడీకే సపరేట్ స్పెషల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా ఉండింటారు కదా. ఉన్నారు. యా, అందుకే. నైస్. ఓకే, ఎలా అనిపిస్తుంది బ్రో? అండ్ ఏంటంటే గణేష్ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ వాళ్ళందరితో మరొకసారి రీయూనియన్ లాగా ఇందులో చేయడం కానీ, వాళ్ళతో అనుబంధం, అరే మళ్ళీ వచ్చావా అని చెప్పేసి వాళ్ళు పలకరించడం ఎలా అనిపిస్తుంది? అప్పట్లో వాళ్ళు అందులో కొరియోగ్రాఫర్స్గా చేశారు కదా అప్పట్లో. ఇప్పుడు నేను మళ్ళీ కంటెస్టెంట్గా చేశాను, కాకపోతే ఇంతకుముందు డాన్సర్గా చేశాను, ఇప్పుడు యాక్టర్గా అందులో మళ్ళీ ఎంటర్ అయ్యాను అనమాట, డి సెలబ్రిటీ స్పెషల్. నాకు దానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. అదే టైంకి సేమ్ గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ మళ్ళీ జడ్జెస్ ప్లేస్లో చూసేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నాకు. ఒక చెప్పలేని ధైర్యం వచ్చేసింది నాకు ఆటోమేటిక్గా.
ఆహా! ఓ వీళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు ధైర్యంగా అనిపించింది. అంటే 2 పిల్లర్స్ ఇలా ఉన్నారన్నమాట ఓకే. జడ్జెస్‌గా. హ్మ్. అదే చెప్పా. నాకు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ నాకు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని జడ్జెస్ ప్లేస్‌లో కూర్చోబెట్టి చూడటం, మళ్ళీ నేను పెర్ఫార్మ్ చేయడం హ్మ్. చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వీ హావ్ టు టాక్ అబౌట్ హన్సిక గారు ఆల్సో. హన్సిక, హన్సిక బా ఎంజాయ్ చేసేది. నేను పెర్ఫార్మ్ చేస్తుంటే వీడియోస్‌లో చూసే ఉంటారు యాక్చువల్‌గా హ్మ్. చేస్తుంటే. యాహ్! అండ్ ఆమె సాంగ్ ఉంది కదా! మనసులే యాహ్! 'దేశముద్రు' ఆ సాంగ్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్‌కి. మెమరీస్ అని రీకలెక్ట్ చేసుకున్నట్టున్నారు ఒకసారిగా. చాలా ఉన్నాయి. ఇంకా ఆమె అలాగే ఫీల్ అయింది కూడా. సాంగ్ చేసేటప్పుడు కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది ఆమె హ్మ్. ఆ సాంగ్‌కి. ఓకే. అలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇంకా. అందులో ఇంకొకటి బా నచ్చింది ఏందంటే, చిరంజీవి గారి సాంగ్ ఒకటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' దాంట్లో చేశారు చూసారా? యాహ్! అది చాలా బా నచ్చింది. ఫస్ట్ సాంగ్ అది. యాహ్! అండ్ ఇలా బోలెడన్ని మెమరీస్‌తో గూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్. అండ్ ఎప్పుడైనా గానీ ఒక డాన్సర్ యాక్టింగ్ వైపు వెళ్ళడం ఇట్స్ క్వైట్ కామన్‌గా చూస్తూ ఉంటాం. ఏంటంటే 'ప్రభుదేవ మాస్టర్' గాని, సో చాలామంది కూడా ఒక హీరోస్‌గా వెళ్ళడం గాని, సక్సెస్ అయిన వాళ్ళందరూ చూసాం. కానీ మీరు యాక్టింగ్ చేస్తూనే ఈ మ్యూజిక్ సైడ్ రావడం ఏంటి? యాక్చువల్‌గా నేను ఫస్ట్ అనుకున్నదే యాక్చువల్‌గా దాని త్రూ యాక్చువల్‌గా. అంటే మ్యూజిక్ లైక్ సింగర్‌గా, డాన్సర్‌గా అవ్వాలని చెప్పి యాక్చువల్‌గా 'మైకేల్ జాక్సన్' ఇన్‌స్పిరేషన్‌తోనే నేను వచ్చాను యాక్చువల్‌గా ఇది ఇండస్ట్రీకి. ఇండస్ట్రీకి. ఓకే. నేనెప్పుడో 2005లో వచ్చాను అప్పుడు నేను హైదరాబాద్‌కి. అండ్ ఈవెన్ నా 10థ్ అయిపోయిన తర్వాత ఇలా అవ్వాలని చెప్పి మా డ్యాడీని అడిగితే హ్మ్. ఆయన సపోర్ట్ చేశారనమాట. ఓకే. సో, హైదరాబాద్ వచ్చేసి సో, అలా స్లోగా అన్నీ చూస్తూ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటూ లైక్ టెక్నికల్‌గా నేర్చుకుంటూ అలాగే మొత్తం ఫిజికల్‌గా టోటల్ అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. రూట్స్ నుంచి అనమాట. టోటల్ ఓకే. ఎడిటింగ్ నుంచి టోటల్ ఆడియో, వీడియో అన్నీ టోటల్ అన్నీ నేర్చుకున్నాను అనమాట. హ్మ్. సో, బేస్ అది మెయిన్‌గా టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉంది. హ్మ్. అదొక ప్లస్ యాక్చువల్‌గా. ఓకే. నేర్చుకుంటూ వచ్చాను. ఇన్ని ఇయర్స్ పట్టింది యాక్చువల్‌గా. అంటే మ్యూజిక్ చేయాలని వచ్చాను. నాట్ ఓన్లీ మ్యూజిక్. యాక్చువల్లీ నేనే మ్యూజిక్ చేస్తానని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. హ్మ్. నేను అనుకున్న దానికి యాక్చువల్‌గా నేను అవ్వాలనుకున్న దానికి ఈ లైఫ్ సరిపోదేమో అని అనిపించింది యాక్చువల్‌గా. ఇప్పుడు ఇది కాదు. నేను మ్యూజిక్ చేయక ముందు. ఓకే. ఒక డాన్సర్‌గా, యాక్టర్‌గా యాక్చువల్‌గా ఇట్లాంటివన్నీ సరిపోదనుకున్నారా? ఇది అంటే ఈ లైఫ్ సరిపోదేమో, ఈ లైఫ్ టైమ్ నాకు సరిపోదేమో నేను రీచ్ అవ్వాలనుకున్న దానికి అని చెప్పి నేను అనుకున్నా ఒక టైంలో. హ్మ్. లైక్ కరోనాకి ముందు. హుహు. ఆ తర్వాత కరోనా వచ్చింది కదా! అప్పుడు అందరూ ఎవరి కాళ్ళు ఇంట్లో కూర్చున్నారు కదా! హ్మ్. అప్పుడు వెలిగిందనమాట. ఓకే. అంటే మ్యూజిక్ చేయాలంటే ఇప్పుడు చాలా చాలా పని ఉంటది యాక్చువల్‌గా. సో, రీచ్ అవ్వాలి. హ్మ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌ని రీచ్ అవ్వాలి. ఊరికే అయితే ఎవరు చేయరు. ఓకే. సో, సో మరి ఆ టైంలో అన్నీ సపోర్ట్ చేసేవాళ్ళైతే ఎవరు లేరు. హ్మ్. అంటే మా ఫాదర్ అంటే ఫైనాన్షియల్‌గా అయితే నేను ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. ఓకే. మా మెయిన్‌గా మా ఫ్యామిలీ నుంచి, మా ఫాదర్ నుంచి అస్సలు నేను వాళ్ళ నుంచి తీసుకోకూడదు అని చెప్పి, హ్మ్. అంటే వాళ్ళని బర్డెన్ చేయకూడదు అని చెప్పి, ఓకే. నేను వాళ్ళని ఏమి ఈ ఫైనాన్షియల్ థింగ్స్ ఏమి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు అసలు. ఓకే. సో, అందుకని నేను కొంచెం లేట్ అవుతుంది. హ్మ్. లేట్ అయినా సరే గట్టిగా కొట్టేలాగే నేను అంత ప్రిపేర్ చేసుకుంటున్నా మెల్లగా. స్టార్టింగ్ మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక ఆల్బమ్ అనేది కూడా క్రియేట్ చేశాను. నియర్లీ ఒక 15 సాంగ్స్ వరకు ఉండేది అని చెప్పేసి. ఏంటంటే ఎలా సాధ్యమైంది బ్రో అసలు? ఒక పక్క యాక్చువల్లీ డాన్సర్‌గా ఇయన్నీ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ, మ్యూజిక్ అండ్ ఈ ఆల్బమ్ ప్రిపరేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా మేనేజ్ చేశారు ఇన్ని? అది యాక్చువల్లీ ఎలా వచ్చిందంటే నేను మ్యూజిక్ చేసేద్దాం, సాంగ్ చేసేద్దాం అని అనుకోలే ఫస్ట్ యాక్చువల్‌గా. హ్మ్. ఫస్ట్ అంటే మైకేల్ జాక్సన్ లాగా అవ్వాలి అంటే అది అంత ఈజీ కాదు కదా! యాక్చువల్‌గా. ఓకే. ఎవరికీ అంత లైఫ్ టైమ్ కూడా సరిపోదు యాక్చువల్‌గా. హ్మ్. సో, అలా అనుకున్నా ఫస్ట్. అమ్మో! అయితే అవ్వలేదేమో. ఒక సాంగ్ చేయాలంటే మరి నాకు అవుతదో, అవ్వదో అని చెప్పి అనుకునేవాడిని అప్పట్లో. తర్వాత ఇలా కరోనా టైంలో కొంచెం బాగా టైం దొరికింది యాక్చువల్‌గా. యాహ్! ఆ టైంలో జస్ట్ నేనే హమ్ చేసుకుంటూ మైకేల్ జాక్సన్ 'బిల్లీ జీన్' సాంగ్ ఉంటుంది కదా! హ్మ్. ఆ సాంగ్ హమ్ చేసుకుంటూ ఆ బీట్ ఉంటుంది కదా! జింగ్ టక్ ధింగ్ టక్ అది జస్ట్ నేనేదో శాంపుల్‌గా నేనే వాయించి జస్ట్ నోట్‌తో వాయించి అది రికార్డ్ చేసి జస్ట్ అలా అలా ఏదో ఒక సాంగ్ లాగా చేసేసుకున్నాను దాన్ని. ఓకే. ఇదేదో వచ్చిందిగా బానే వచ్చింది కదా! అని దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వాయిస్ అలా పాడుతూ అలాగా స్టార్ట్ చేస్తే ఒక ఒక ట్రాక్ వచ్చింది హ్మ్. అలాగా. సో, ఓకే. అర్థమైంది. ఇలా స్టార్ట్ చేయాలన్నమాట అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు ఓకే. హ్మ్. అప్పుడు సో, టెక్నికల్‌గా ఆ మ్యూజిక్ సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ ఆహ్, అదే ఎక్విప్‌మెంట్ అంతా ఎలా కావాలి అని ఎవరిని రీచ్ అవ్వాలి అని చెప్తే మా ఫ్రెండ్ ఒకడు లక్ష్మణ్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. సో, తన డీఓపీ యాక్చువల్‌గా. హ్మ్. సో, తన ఎక్కడో జస్ట్ ఫేస్‌బుక్‌లోనే ఎక్కడో ర్యాండమ్‌గా చూసి ఇలా కాంటాక్ట్ పంపించాడనమాట.
ఆయన పేరు చారు కేశవ్, ఆయన పేరు. మ్మ్. ఆయన వాయిస్తారు, ఆయన Okay. ఫుల్ అసలు మామూలుగా కాదు, ఆయన మ్మ్. మంచి మ్యూజిషియన్. ఆయన వచ్చారన్నమాట. వచ్చి జస్ట్ బేసిక్ చెప్పారు నాకు. ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ ఎక్విప్మెంట్ అంతా నాతో కొనిపించి ఏం కావాలి ఏం చేయాలనేది ఆయన జస్ట్ నాకు బేసిక్ నేర్పించారు. అంటే ఆ టూల్, ఈ టూల్ దేనికి యూజ్ అవుద్ది, ఈ టూల్ దేనికి యూజ్ అవుద్ది అని చెప్పి నాకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మ్మ్. ఇంకా ఆ తర్వాత కూర్చున్నా అందులో. అదో ఏంటంటే ఇంకా అందులోనే ఉండిపోయా, ఇంకా 1 year ఇంకా అందులో ఉండిపోయా, ఇంకా కూర్చుని ఇంకా నేనే ఓకే. మొత్తం సాంగ్ మొత్తం అన్నీ చూసుకుంటూ వెతుక్కుంటూ తవ్వుకుంటూ ఇంకా అలా ఫస్ట్ సాంగ్ చేసేసా. ఒక సాంగ్ చేసేసా, మ్యాన్ ఆఫ్ మూన్ అని చెప్పి. ఓకే. యాక్చువల్గా ఆల్బమ్ పేరు మ్యాన్ ఆఫ్ మూన్. మ్మ్. నేను ఫస్ట్ అనుకున్నా ఒకటే సాంగ్ అనుకున్నా, ఫస్ట్ ఒక సాంగ్ చేస్తే చాలా ఈ జీవితానికి అనుకున్నా. ఫస్ట్ చేసేసా, సాంగ్ చేసా. ఆయనకి వినిపించిన తర్వాత ఇలా కూర్చున్నారు, జస్ట్ వినిపిద్దామని చెప్పి రండి ఒకసారి కూర్చుంది, నేను చేసిన పాట విందిరి కానీ అంటే ఇలా కూర్చున్నారు. జస్ట్ ఇలా కూర్చుని సాంగ్ పెట్టగానే, హే ఏంటి నువ్వే చేసావు ఇది, నేను ఏం చెప్పలేదుగా నీకు, ఎలా చేస్తావు ఈ సాంగ్ అని చెప్పి ఆయన షాక్ అయ్యారు ఆయన. ఆ. అంటే యాక్చువల్లీ నేనే నమ్మలేదు, యాక్చువల్గా నేనే నమ్ముకోలేదు యాక్చువల్లీ, నేనే చేసింది ఇదంతా అని చెప్పి ఆ సాంగ్. మ్మ్. సో ఆయన అలా షాక్ అయ్యారు అనమాట. ఆ తర్వాత అనిపించింది ఇంకా ఆల్బమ్ ఈ సాంగ్ చేశా కదా, ఇంకా చేయొచ్చు నేను, అయితే ఈ లైఫ్లోనే చేయొచ్చు అయితే నేను అని చెప్పి నాకు అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే ఆటోమేటిక్గా, యా. ఓకే లైఫ్ టైం సరిపోదు అనుకున్నా కానీ ఈ లైఫ్లోనే చేసేయచ్చు నేను అనుకున్నది అని చెప్పి అప్పుడు స్ట్రాంగ్గా ఒక సాంగ్ పై సాంగ్, ఒక సాంగ్ తర్వాత సాంగ్ అలా 15 సాంగ్స్ చేసేసా. ఓకే. ఒక సాంగే కష్టం అనుకున్నప్పుడు అలాంటిది 15 సాంగ్స్ చేసేసాను. అలాగే మ్మ్. 15 సాంగ్స్ చేసిన తర్వాత దాన్ని 2 ఆల్బమ్స్ కింద డివైడ్ చేశా. ఓకే. మ్యాన్ ఆఫ్ మూన్ అని ఒకటి ఆల్బమ్, ఒకటి అవాన్స్ కేస్ ఒరిజినల్స్ అని చెప్పి అనమాట. అలా రిలీజ్ చేసా, ఆడియోస్ అన్ని రిలీజ్ చేసా. మ్మ్. అన్ని- వితౌట్ వీడియో. ఫస్ట్ ఓన్లీ ఆడియోస్ అన్ని అంటే ఇది చేశాను అని చెప్పి సో తెలియాలిగా ఫస్ట్. మ్మ్. సో ఫస్ట్ అయితే ఆడియోస్ అన్ని రిలీజ్ చేసా, తర్వాత వాటిని వీడియో చేసి రిలీజ్ చేసి సక్సెస్ చేసి లైవ్ కాన్సర్ట్స్ చేయాలని చెప్పి, అంటే నాట్ ఓన్లీ ఒరిజినల్ సాంగ్సే కాదు, అలా మూవీ సాంగ్స్తో కూడా లైవ్ బ్యాండ్ టీమ్తో పెద్ద లైవ్ షోస్ చేయాలని చెప్పి, దాని త్రూ వచ్చిన రెవెన్యూతో మ్మ్. అట్లీస్ట్ రోజుకి 500 మందికి భోజనం పెట్టేలాగా మనం ఉండాలి అని చెప్పి గట్టిగా అనుకుంటున్నాను. అంటే ఓన్లీ నా కోసం కాదు, యాక్చువల్గా వచ్చిన దాన్ని హెల్ప్ చేయాలని చెప్పి, ఓకే. అట్లీస్ట్ అన్నం పెట్టాలి లేని వాళ్ళకి, యా. ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి అదే ఉంది యాక్చువల్గా. మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే వచ్చాను ఇక్కడికి. మరి ఆయన ఏం చేశాడో మీకు తెలుసు యాక్చువల్గా. అంటే చాలామంది నెగిటివ్ వైపు చూస్తారు ఆయన్ని, బట్ నేను ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి, అవి ఎవరికి కనపడవు, చాలా మంది తెలియదు కూడా యాక్చువల్గా. అంటే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో చూసిన దాంట్లో అందులో కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ ఉన్న అవైలబిలిటీ అంట